ఆయన 3 పెళ్లిల మీదనే ప్రతి ఒక్క నా కొడుకు ఆ 3 పెళ్లిల మీదనే పడేడుతాడు. మరి అదేందో ఆయనది అవుతాడేమో, మంచి పనులు చేస్తే ఆయన ఒక్కటే సపరేట్ అయ్యి వస్తాడేమో. వచ్చినప్పుడు మాట్లాడదా. ఓటము గెలుపు అన్నది మనలో లేదు. సో ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా మంది నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నారు బయట. అయితే సిబిఎన్ గారి దగ్గర ఒక్క రోజుకి 10 కోట్లు తీసుకొని కాళ్ళ కింద చెప్పులాగా పనిచేస్తున్నాడని చెప్పేసి బయట ఒక టాక్. మీరు ఇది నిజం అనుకుంటారమ్మా? నిజమని ఎవరు, నేనే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకోవద్దు, అనుకోకూడదు. ఎందుకమ్మా? ఎందుకు ఆయన అలా కాదు కదా. ఆయన అలాంటి వ్యక్తి అయితే ఆయన కష్టపడి ఏదో సినిమాలంటే ఊకనేనా ఆడపోయి నిలబడంగానే ఆయన కొత్తదా. అలా ఎంత కష్టం ఉందో, ఎన్నో కష్టపడి ఆ డబ్బును కూడా ప్రజలకు పేదవాళ్ళకి అటు ఇటు గవర్నమెంట్ పెట్టని కూడా ఆయన పెట్టి చేసుకుంటాడు. కాబట్టి ప్రజలు ఎట్ట నమ్ముతారు, మనం ఎట్ట నమ్ముతాం. అంటే ఆ విధంగా ఒకవేళ డబ్బులేం తీసుకోకపోయి ఉంటే సపరేట్ గా ఉండొచ్చు కదా, పొత్తులో ఎందుకున్నాడు అని చెప్పేసి కూడా. అరే దాని టైం వస్తే సపరేట్ అవుతాడేమో, మంచి పనులు చేస్తే ఆయన ఒక్కటే సపరేట్ అయ్యి వస్తాడేమో. వచ్చినప్పుడు మాట్లాడదా. ఓటము గెలుపు అన్నది మనలో లేదు. దాని టైం ఎవరు వస్తారో ఎవరు పోతారో భగవంతుడు. ఈసారి ఆయన కావాలని ఉంది, వస్తాడు. మళ్ళీ ఆయనే అవుతాడని ఒక్కడే రావచ్చు, దాని ఏముంది. అంటే ఒక్కడే వస్తే ఖచ్చితంగా గెలవడు అని చెప్పేసి చాలా మంది బల్లగుద్ది మరి చెప్తూ ఉన్నారు. గెలవాడు అని అంటే ఇప్పుడు ప్రభుత్వం 10 ఏళ్ళు 5 ఏళ్ళు ఒక్కళ్ళు ఎందుకు చేస్తారు? ఒకసారి వాళ్ళు మంచి చేస్తారా, ఒకసారి వీళ్ళు మంచిగా చేస్తారా, ప్రజలందరూ ఆలోచించి అక్కడ ఓటేస్తారు. అంతేనా? మరి ఈసారి ఆయనే వస్తాడని నేను అంటున్నా. ఆయన మళ్ళీ వస్తాడు, మంచి పనులు చేయాలి. ఆయన మంచి పనులు చేయాలి. ఆయనను పోయి కూడా మేము కలిసి ఇలా చేయాలని కూడా మేము చెప్తాం. దాన్నే ఉంది అమ్మా. ఇప్పుడు నార్మల్ గా ఈ విధంగా క్వశ్చన్ చేసే వాళ్ళందరూ కూడా రాష్ట్రం అంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కానీ పథకాల గురించి కానీ క్వశ్చన్ చేయకుండా 3 పెళ్లిలో ప్యాకేజ్ అని పర్సనల్ ఇష్యూస్ గురించి మాట్లాడతారు తప్ప రాష్ట్రం గురించి ఎవరు కూడా ఎందుకు ప్రశ్నించట్లేదు అంటారు. రాష్ట్రం గురించి అనరు. ఆయన 3 పెళ్లిల మీదనే ప్రతి ఒక్క నా కొడుకు ఆ 3 పెళ్లిల మీదనే పడేడుతాడు. మరి అదేందో ఆయనది. 3 పెళ్లిలు అంటే ఇప్పుడు ప్రజలు ఎవరు చేసుకోలేదా? 5 పెళ్లిలు 3 పెళ్లిలు చేసుకున్న వాళ్ళు లేరా? మరి ఆయననే ఎందుకంటారు అంటే పడనోళ్ళు 100 అంటారు. ఎవరు చేసుకున్నా ఎవరిది వాళ్ళకు ముట్ట చెప్పి సరే ఇచ్చిండో లేదో ఎవరిది వాళ్ళకు చూపెట్టి పక్క సైడ్ వాళ్ళ పిల్లల్ని ఈ పిల్లల్ని ఒక్కలాగానే చూసుకుంటాడు, బతుకుతుండు. దానికి ఆయన మీద పడి 3 పెళ్లిళ్ళు అంటే ఉంచుకున్నారు. మరి వాటిని అడగవాను, వాటి గురించి మాట్లాడవని ప్రజల్ని. 3 పెళ్లిళ్ళు ఆయన మీద ప్రతి ఒక్కరు కాదు, ఒక్కటే ప్రభుత్వం ఎలా వెళ్తాడు, మంచిగుందా చెడ్డగుందా, ప్రజలకు ఎట్లా న్యాయం చేస్తారో దాని గురించి మాట్లాడవను. లేకపోతే ఆయన మంచిగా చేయటం లేదనుకో అడగవను, పోయి ప్రజలే అడుగుతారు. ఏందయ్యా మీకు ఇచ్చింది ఎందుకు, మాకు ఇలా అలా చేయని అడగచ్చు. దాని మొన్న ఒక 2 పిల్లలు పోయినారు, మాకు ఇది కావాలని బాధపడి ఏడిసారు, అమ్మటే చేశారు. పోయి అడిగితే ఎవరైనా చేస్తారా? అమ్మనైనా అన్నం అడుగుతూనే పెడుతుంది. ఆయనను కూడా అడగొచ్చు. ఆయన సొంత పైసా ఖర్చు పెట్టి కూడా చాలా చేస్తాడు కాబట్టి చూస్తున్నాం కదా. ఆయన మాకు పర్సనల్గా ఏ రోజు మాకేమో డబ్బులు కట్టలు పంపలే, కాకపోతే ఉన్నది మాట్లాడతాం అంతే. ఆయన చేస్తాడు, ఇంకా చేస్తాడు మంచి పనులు. ఆయన బాగా చేయాలి. ఇప్పుడు ఏమిట్లేక ఏం కావాలి. మరి అట్లా అక్కడ వాళ్ళకు ఆంధ్ర వాళ్ళకు 4,000 ఇస్తుడు చెప్పి, మరి తెలంగాణ వాళ్ళు ఏమి ఇస్తుంది? ఇప్పుడు ఇస్తారంట తొందరలో. ఇచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడు అక్కడ వాళ్ళు చంద్రబాబు నాయుడు 4 ఇస్తానంటే కరెక్ట్గా ఇస్తాడు. ఇప్పుడు అది వాళ్ళు చేసే అయితే కరెక్టే. ఇప్పుడిప్పుడే కదా, ఇంకా 3 ఏళ్ళు ఉంది. అప్పాలకు చేస్తారా చేయరా పవన్ కళ్యాణ్ అనే దాని గురించి మాట్లాడుకోరు. చేయనప్పుడు అడుగుతాం, లాస్ట్కి వస్తుంది కదా అప్పుడు మాట్లాడండి. మళ్ళీ అదే తెలుగుదేశం వస్తాడు, అదే పవన్ కళ్యాణ్ వస్తారు, వాళ్ళే వస్తారు.